హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఏపీ క్యాబినెట్ భేటీ, ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేడు ఒక అత్యంత కీలకమైన మరియు ప్రాముఖ్యత కలిగిన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజల సమస్యలకు చట్టసభ వేదికగా పరిష్కారాలు వెతకడానికి నేటి నుండి ఏపీ అసెంబ్లీ వర్షాకాలపు సమావేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధి పనులు మరియు ప్రజా సంక్షేమ పథకాలపై ఈ యొక్క సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చలు జరగబోతున్నాయి. ఉదయం 9 గంటలకే శాసనసభ కార్యకలాపాలు అత్యంత ఉత్సాహంగా మొదలవుతాయి. గౌరవ స్పీకర్ గారి అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంతో రోజువారీ కార్యక్రమాలు మొదలవుతాయి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, తద్వారా వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించటానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారు. శాసనసభ ప్రారంభమైన సరిగ్గా ఒక గంట తర్వాత, అనగా ఉదయం 10 గంటల స సమయానికి శాసనమండలి ఎగువ సభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. మేధావుల సభగా పిలువబడే ఈ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ బిల్లులలో లోతైన విశ్లేషణలు, చర్చలు మరియు అవసరమైన సూచనలు చేస్తారన్నమాట. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనుభవజ్ఞులైన సభ్యులు తమ అమూల్యమైన అభిప్రాయాలను ఇక్కడ పంచుకోవడం ద్వారా చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుత షెడ్యూల్ మరియు ఎజెండా ప్రకారంగా ఈ వర్షాకాల సమావేశాలను మొత్తం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ స్వల్పకాలంలోనే రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన బిల్లులను చట్టరూపంలో తీసుకురావాలని, అలాగే పాలనలో ఎదురవుతున్న సవాళ్లపై వివక్ష లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం తరపున ధీటైన సమాధానాలు ఇవ్వాలి అని పాలకపక్షం పూర్తి సన్నద్ధతతో అయితే ఉంది. సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ ఏ అంశాలకు ఎంత సమయం కేటాయించాలి మరియు ఏ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలను నిర్ణయించటానికి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. స్పీకర్ సమక్షంలో జరిగే ఈ సమావేశంలో అధికార మరియు ప్రతిపక్ష నేతలు కలిసి చర్చించి సభ నిర్వహణ తీరుపై ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తారు. దీనివల్ల సభా సమయం వృధా కాకుండా ప్రజలకు ఉపయోగపడే అర్థవంతమైనటువంటి చర్చలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర కేబినెట్లో పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలాగా కొత్త ప్రాథమిక పారిశ్రామిక విధానాలను, సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త బిల్లులను ఆమోదించడానికి మంత్రిమండలి సిద్ధమైంది. ఈ నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును మరియు ఆర్థిక పరిస్థితిని సానుకూల దిశలో ప్రభావితం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే రేపు, అనగా 18వ తేదీన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అత్యున్నత స్థాయి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఈ యొక్క అత్యంత కీలకమైన బిల్లులకు ఈ సమావేశంలోనే తుది ఆమోద ముద్ర వేస్తారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడం మరియు వేగవంతమైన నిర్ణయాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చడం ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశము. అన్నిటికంటే ముఖ్యంగా మరియు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పెండింగ్ బిల్లుల చెల్లింపు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం మరియు రావాల్సిన బకాయిల కోసం వేచి చూస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఊరటనిచ్చేలాగా ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నిధుల విడుదలపై స్పష్టమైన ప్రకటన వెలువడితే అది ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయటమే కాకుండా ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు. సో, మొత్తానికి ఆగస్టు 17 ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభం. శాసనసభ ఉదయం 9 గంటలకు, శాసనమండలి ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. సమావేశాలు మొత్తం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమిక నిర్ణయము. సభా నిర్వహణ మరియు ఎజెండాను ఖరారు చేయనున్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) ఆగస్టు 18 రేపటి రోజున జరగనున్న కీలక కేబినెట్ భేటీలో పలు కొత్త బిల్లులకు ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్ పెన్షన్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుండి 4 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన బిల్లుల ఆమోదము, ప్రజా సమస్యలపై చర్చ మరియు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ పెన్షన్ నిధులను విడుదల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశం ఈ నిర్ణయాలకు తుది రూపమైతే ఇవ్వనున్నట్టుగా సమాచారం ఫ్రెండ్స్.